చుక్కల భూముల విషయమై 2010 నుంచి రెవెన్యూ శాఖ అధికారులు భూ యాజమాన్యాలకు రైతులకు చుక్కల్నే చూపిస్తున్నారు. బ్రిటిష్ వారు 1890-1920 మధ్యకాలంలో భూములను సర్వే చేసి భూ రికార్డులను పక్కాగా తయారు చేశారు. అలా సర్వే చేసిన గ్రామాలను ప్రజల పరిభాషలో గవర్నమెంట్ గ్రామాలుగా పిలుస్తారు. ఒక గ్రామంలోని మొత్తం భూమిని సర్వే నెంబర్ వారీగా రికార్డు చేసి అందులో వివరాలు నమోదు చేస్తారు. దాన్ని ఏ రిజిస్టర్, రీసర్వే రిజిస్టర్, డైగ్లోట్ అని పిలుస్తారు. సాధారణంగా ఈ రిజిస్టర్ 11 నుంచి 13 లేదా 14 కాలంలతో తయారవుతుంది. 1వ కాలంలో సర్వే నెంబర్, 3వ కాలంలో జీ అంటే గవర్నమెంట్ అని లేదా ఈనాం అని రాస్తారు. 4వ కాలంలో నంజా, పుంజా, పోరంబోకు అని రాశారు. నంజా అంటే పల్లం అని, పుంజా అంటే మెట్టభూమి అని అర్థం. సాధారణంగా సర్వే నాటికి ఎవరి స్వాధీనంలో ఉంటే ఆ భూమికి వారే యజమానిగా గుర్తించి వారి పేరు 10వ కాలంలో రాస్తారు. అంటే ఆ భూమికి పూర్తి హక్కుదారుగా గుర్తింపు. అలా రాసిన ఆ యజమాని పేరుతో సెటిల్మెంట్ పట్టా ఇస్తారు. తర్వాత ఆ భూమి వారి వారసులకు చెందుతుంది. ఒకవేళ వారు ఎవరికైనా అమ్మితే అప్పుడు దస్తావేజు పుడుతుంది. 3వ కాలంలో జీ అని, 4వ కాలంలో పి అని ఉంటే దాన్ని గవర్నమెంట్ పోరంబోక్ అని పిలుస్తారు. ఇవి బండిబాటలు, చెరువులు, శ్మశానాలు వంటి గవర్నమెంట్ పోరంబోకు భూములన్నమాట. వాటి వివరాలు చివరి 11వ కాలంలో ఆ సర్వే నెంబర్ ఎదురుగా రాస్తారు. ఈ విధంగా సర్వే చేసినప్పుడు కొన్ని భూములకు విస్తీర్ణం నమోదు చేసి యజమాని కాలంలో యజమాని పేరు రాయకుండా చుక్కలు పెట్టి వదిలేశారు. వాటినే చుక్కల భూములుగా పిలుస్తారు. కానీ ఆ భూములకు శిస్తు నిర్ధారించి కాలం 9లో రాశారు. కాలం 3, 4లో జీ, డీగా రాశారు. బహుశా సర్వే జరిపినప్పుడు ఆ సర్వే నెంబర్లో వాస్తవ భూ యజమానిని సర్వే అధికారులు గుర్తించలేక చుక్కలు పెట్టి ఉంటారు. అలాగే అప్పట్లో కరువు కాటకాలు ఎక్కువగా ఉండేవి. పంట పండకపోయినా అప్పులు చేసి పన్నులు కట్టాల్సి వచ్చేది. అదే పెద్ద భారంగా ఉండేది. ఈ భారాన్ని తప్పించుకోవడానికి భూములు తన స్వాధీనంలో ఉన్న సర్వే జరిగినప్పుడు అధికారులకు పేర్లు చెప్పకపోయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో యజమాని కాలంలో సాగు చేసుకుంటున్న వారి పేరు రాయకుండా చుక్కలు పెట్టి వదిలేశారు. కాలక్రమేణా ఆ భూములను సాగు చేసుకుంటూ వారి అవసరాలకు ఇతరులకు అమ్మేశారు. కొన్ని భూముల్లో వారి వారసులే సాగు చేసుకుంటున్నారు. రెండు 2010 తర్వాత కొంతమంది రెవెన్యూ అధికారులు ఏదో ఒక జిల్లాలో చుక్కల భూములను ప్రభుత్వ భూములుగా భావించి అనాదిగా అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్న భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. నెమ్మదిగా ఈ జాడ్యం అన్ని జిల్లాలకు పాకింది. ముఖ్యంగా కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో చుక్కల భూములు ఎక్కువగా ఉన్నాయి. భూములు సర్వే చేస్తున్నప్పుడు సాగుకు పనికి వచ్చి భూమి ఎవరి స్వాధీనంలో లేనప్పుడు వాటిని శిస్తు కట్టని కట్టిన గయాళ్లుగా పేర్కొన్నారు. అంటే ఇది పూర్తిగా ప్రభుత్వానికి చెందిన భూమి అవుతుంది. కాలక్రమేణా ఆ భూములకే వ్యవసాయం చేసుకునేందుకు పేదవారికి డీ పట్టాలుగా కేటాయించారు. ఆ భూములను వంశపారంపర్యంగా సాగు చేసుకోవాల్సిందే కానీ అమ్మడానికి వీల్లేదు. దీనికోసం 1977లో లావాదేవీలు నిషేధిస్తూ ఒక చట్టం తీసుకువచ్చారు. అలాగే మాజీ సైనికులకు, స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన డీ పట్టా భూములు 10 సంవత్సరాల తర్వాత ఎవరికైనా అమ్ముకోవచ్చని ప్రభుత్వం 1990వ దశకంలో ఉత్తర్వులు ఇచ్చింది. 2023లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో వ్యవసాయం కోసం ఇచ్చిన సాధారణ డీ పట్టా భూములు కూడా 20 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని చట్టాన్ని తీసుకొచ్చింది. రెవెన్యూ అధికారులు చుక్కల భూములు సాగు చేస్తున్న కొంతమందికి కూడా మామూలుగానే డీ పట్టాలు ఇచ్చారు. తాతల నాటి నుంచి చుక్కల భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళు ఏదో ఒక హక్కు పత్రం పుడుతుంది కదా అని ఆ చుక్కల భూములకు డీ పట్టాలు తీసుకున్నారు. రెండు 2015 తర్వాత ఈ చుక్కల భూములను రిజిస్ట్రేషన్ చట్టం 22A కింద నిషేధిత జాబితాలో పెట్టి ఆ భూములకు రిజిస్ట్రేషన్లు ఆపేయడం వల్ల భూ యజమానులు చాలా ఇబ్బందులకు లోనయ్యారు. దీంతో సమస్యను గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం 2017లో చుక్కల భూముల విషయంలో ఒక చట్టం తీసుకువచ్చింది. 2017కు ముందు 12 సంవత్సరాలకు పైబడి భూమిపై హక్కులో ఉన్న వారికి
యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఫారం 2 సర్టిఫికేట్లు ఇమ్మని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలు రిజిస్టర్ దస్తావేజులు ఉన్న వారికి లేదా రెవెన్యూ రికార్డుల్లో ఆక్రమణదారులుగా నమోదైన వారిని హక్కుదారులుగా గుర్తించి చుక్కల భూములను వారి పేర్లపై ఆన్లైన్లో నమోదు చేసి ఫారం 2 జారీ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉత్తర్వుల ఉద్దేశం. జగన్ ప్రభుత్వం 2023లో ఆ చట్టానికి ఒక సవరణ తెచ్చింది. దాని ప్రకారం చుక్కలు ఉండి అనాధీనం అని రాసి ఉన్న చుక్కల భూములుగానే భావించమని సవరణ చట్టం చేశారు. 2 ప్రభుత్వాలు చట్టాలు చేసినా ఫారం 2 జారీ నత్తనడకన నడుస్తోంది. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వని సందంగా జిల్లా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోక తహసీల్దార్లు చుక్కల భూములకు మరిన్ని చిక్కులు పెడుతున్నారు. అంతిమంగా చుక్కల భూముల యజమానులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదు. ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన అక్రమ భూలావాదేవీలపై రెవెన్యూ వారి లీలల గురించి పత్రికల్లో సంచలన కథనాలు వస్తున్నాయి. అందులో చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 26,465 ఎకరాల చుక్కల భూములను 22A నుండి తొలగించారు అన్నది ఆ వార్తల సారాంశం. ఆ తొలగింపు వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన మనుషులు ఉన్నారు అన్నది ఆరోపణ. పేదవారైన రైతులు చుక్కల భూముల విషయమై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి అయిన కాడికి రాజకీయ నాయకులకు, వారి అనుచర దళారీలకు అమ్ముకోవడానికి కారకులు రెవెన్యూ అధికారులే. వారు న్యాయంగా చేయాల్సిన పనులు చేయకుండా పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం వల్లే పేద రైతులు భయంతో ఆ భూములను తక్కువ ధరలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. వాటిని తక్కువ ధరకు కొని ఒప్పందం చేసుకుని ఆ తర్వాత రెవెన్యూ అధికారులను లోబరుచుకుని వాటిని 22A నుండి తొలగింపజేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని మరలా వేరే వారికి ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పాపంలో విఆర్ఏ నుంచి మంత్రి వరకు అందరూ బాధ్యులే. చుక్కల భూములపై ఎన్ని వార్తలు వచ్చినా అవి ఖచ్చితంగా ప్రైవేటు భూములే. చుక్కల భూములకు సంబంధించి ఇప్పటికీ ఇంకా వేలాది కేసులు, దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వారసత్వంగా లేదా చాలా సంవత్సరాలుగా సాగు చేసుకున్న వారి పేర్లు ఏవైనా కారణాల వల్ల రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోయినా సరిహద్దు రైతులు సాక్ష్యాలను రికార్డ్ చేసి వారి పేర్లను కూడా యజమానులుగా నమోదు చేసి ఆన్లైన్ అడంగల్లో చేర్చాలి. ఒకవేళ చుక్కల భూముల్లో అప్పటికే ప్రజోపయోగ నిమిత్తం కాలువలు తవ్వినా లేదా భవనాలు కట్టినా అలాంటి వాటిని మినహాయించి మిగిలిన భూములకు కాలయాపన చేయకుండా వెంటనే పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలి. తెలియక హక్కు వస్తుంది కదా అని డి పట్టాలు పొందిన చుక్కల భూములకు కూడా ఫారం 2 జారీ చేయాలి. ఫారం 2 జారీ చేసిన భూములను తక్షణమే 22A నుంచి తొలగించాలి. ప్రభుత్వ పెద్దలు టీవీ కెమెరాల ముందు ప్రకటనలతో కాలం వెళ్లబుచ్చకుండా తహసీల్దార్ల వద్ద పెండింగులో ఉన్న దరఖాస్తులన్నిటినీ ఒక ప్రణాళికతో 100 రోజుల్లో 100% సమస్యలను పరిష్కరించాలి. కోర్టు కేసుల్లో ఉన్న వాటిని మినహాయించి జిల్లా కలెక్టర్ల నుంచి చుక్కల భూములన్నిటినీ పరిష్కరించామన్న ధ్రువపత్రాలను రెవెన్యూ శాఖ మంత్రి తీసుకోవాలి. అప్పుడే చుక్కల భూముల సమస్యకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టినట్లవుతుంది.